హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. మనం ఈరోజు ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. నేను పెద్ద సైజు 3 ఆలు తీసుకున్నాను. అవి బాగా బాయిల్ చేసుకొని ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను. అలాగే నా ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కుర్మా ఎలా తయారు చేయాలో చూసుకుందాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టు. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మనము హాఫ్ దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగాలు, అలాగే ఒక ఇలాచీ వేసుకుందాము. ఇవి బాగా కొంచెం వేగనిద్దాము. ఇవి కొంచెం ఇట్లా వేగినాక ఇందులోకి ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. నేను బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కరివేపాకు కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ మరీ ఎక్కువగా మగ్గిపోక్కర్లేదు, కొంచెం సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్లో ఏమి వచ్చేయక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 2 చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే 2 పచ్చిమిర్చి, 2 లేదా 3, మీకు కారం ఎక్కువ తింటే 4 కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ దాకా. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి లైట్గా ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇవి కొంచెం బాగా మగ్గనిద్దాము. ఇలా చేసేసుకున్నాం కదా. ఇందులోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ వేసుకుందాము. దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే పెరుగు పగిలిపోయి నట్టు అయిపోతుంది. నాకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ మగ్గినాయి, అలా మగ్గనివ్వకండి. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుందాము. ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా దాకా యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మనము కొంచెం ఉడకనిద్దాము, మూత పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము, మూత పెట్టేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా ఉడుకుతుంది కదా. మళ్ళీ బాగా ఫ్రై అయ్యేలా చూద్దాం, గ్రేవ్ అయ్యేలా చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, అట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎందుకంటే ఎక్కువగా పెడితే కానీ మళ్ళీ దీనికి గ్రేవీ పోతుంది, బాగా చిక్కగా అయిపోతుంది. ఆల్రెడీ మనం చిక్కగా చేసాము. ఇంకా ఇది మనం తొందర దించుకోకపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా బాగుంటుంది. ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి కానీ, జీరా రైస్, పుదీనా రైస్, దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.